యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత కంచిపట్టు చీరలతో మెరుపులతో మీ ముందుకు వచ్చేసింది మీ రాధమ్మ. ఏవేవో చీరలు చూస్తాం కదా ప్రతి వీడియోలోని. ఈరోజు చాలా రోజులు అయిపోయింది కదా, మన చీరలన్నీ వచ్చేస్తాం మీ ముందు, కానీ కంగారు పెడుతున్నాయి, అందుకని తీసుకొచ్చాను. అసలు ఏంటో మాట్లాడేస్తున్నానండి, నాకు తెలియదండి బాబా ఇన్ని మాటలు. ఏదో స్క్రిప్ట్ రాసుకున్నట్టు మాట్లాడేస్తున్నాను. స్క్రిప్ట్లు అవి ఉండవండి నా దగ్గర. వీడియో పెట్టుకుని చీరల ముందేసుకుని కూర్చొని అలా మాట్లాడితే వెళ్తాను. ఇది పళ్ళు అండి, రిచ్ పళ్ళు వచ్చింది. ఈ చీరలు నేను 2 కట్టుకున్నాను. ఇవి మనకి 3000 నుంచి 7,000, 8,000, 12,000 వరకు కూడా ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయండి. బ్యాక్ సైడ్ పళ్ళు ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ పళ్ళు ఇలా ఉంది. ఓన్లీ రిచ్ పళ్ళు వచ్చి గ్రీన్ బోర్డర్ వచ్చి వైన్ కలర్ తో బుటీస్ అన్ని పికాక్స్ ఫెదర్స్ ఉంటాయి కదా అలా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇవి నార్మల్ ఫోల్డ్ చేసేస్తాను, ఒక్కొక్కసారి డిఫరెంట్ గా ఫోల్డ్స్ వస్తాయి కదా మనకి. చూసారా ఎంత బాగుందో ఇదన్నమాట. ఈ చీరలన్నీ కట్టుకోవడానికండి ఒక ఫీల్ కట్టుకున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటది. నేనే ఫీల్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు, అబ్బా ఈ చీర కట్టుకోవడానికి నాకు రాసి పెట్టు. ఇంత చీరలు పిచ్చి ఏంటి రాదమ్మ, ఆ ఒక్కటి మాత్రం అడగండి. అందరికీ నాలాగే ఉంటది, కానీ నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటది అనమాట. ఈ చీర ఎవరికైనా నచ్చితే ప్రైస్ మెన్షన్ చేసేస్తాం కాబట్టి ఇదంతా నేను కుట్టించుకుని సెట్ చేసుకున్నాను చీరల కోసం. బాగుందా అడుగుతున్నారు కదా. ఇది పింక్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ పిల్లో కవర్స్, ఎల్లో పిల్లో కవర్స్, హాఫ్ వైట్ పిల్లో కవర్స్. అసలు ఏం చూపిస్తే ఏం చెప్తున్నాను నేను అసలు. రాధమ్మకి బ్రెయిన్ కాదు, ఒక శ్లోకం అని వచ్చేస్తుంది. ఇవి కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్ అండి. బ్రిక్ రెడ్ లేదంటే రస్ట్ కలర్ అని అనొచ్చు. కంచిలో మనకి పవర్ లూమ్స్ అండి. ఇవి పవర్ లూమ్స్ కూడా కంచిలో కట్టుకోవడానికి కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ప్యూర్ కంచి హ్యాండ్లూమ్స్ చాలా ప్రైస్ కదా. అవి 6 lakhs వరకు వెళ్ళిపోతున్నాయండి. నేను ఆల్రెడీ మీకు చాలా వరకు చూపించాను కాబట్టి ఇది పవర్ లూమ్స్ రీజనబుల్ ప్రైసెస్, క్యాజువల్ గా మనం కట్టుకోవడానికి. శ్రావణం వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనం మొదలెట్టాం కదా, అన్ని ఛానల్స్ లోని కంచిపట్టు చీరలు వచ్చేస్తాయి. ఇది రిచ్ పళ్ళు కుళ్ళుతో వచ్చి రాదమ్మ మాటలు. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. నేను చిక్కిపోయానని బాధపడిపోతున్నారు, మెసేజ్లు పెడుతున్నాను. నేను వర్క్ ఎక్కువ చేస్తున్నానండి. ఇన్ని రోజులు అమ్మతోటి పూజలతోటి గడిపేసాను టైం అంతాని, కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అందువల్ల మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హాస్పిటల్ హడావిడి, అంతే పని మధ్యలో వచ్చి ఒక చిన్న వీడియో చేసేసుకుంటున్నాను. ఇది వరకు అసలు ఆ చీరతో బయటకు వెళ్ళేదాన్ని కాదు, ఆ వీడియోస్ సారీస్ తోటి. ఇప్పుడు హాస్పిటల్ వర్క్ లోంచి. ఇది ఉప్పాడ పట్టు చీర అండి, ఆల్ ఓవర్ జామ్దాని. వైలెట్ కలర్ బోర్డర్ వచ్చింది. వైలెట్ కలరు వేరే కంచిపట్టు మీద బ్లౌజ్ సెట్ అయిందని వేసుకున్నాను. ఈ చీర కూడా ఎప్పుడో కట్టుకునే ఉంటాను. ఇది పళ్ళు అంతా జరీ ఇచ్చారండి. బెంగళూరు నుంచి పట్టులు ఈ జరీలు వస్తాయంట, సిల్వర్. అసలు చూసారా జామ్దాని. ఇవి ప్రైస్ మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చాలా చీరలు సేల్ చేస్తున్నాను కాబట్టి ఇంక మెన్షన్ చేయట్లేదు. నేను కట్టుకున్న చీరతో ఫ్యాషన్ టాక్ అయిపోయింది. వినదగు నెవ్వరు చెప్పినా అని వస్తుంది. వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగుపడక వివరింపదగన్ అని ఒక వేమన శ్లోకాల్లాగా వస్తాయి కదా మనకి. ఎవరైనా మనకి ఏదైనా చెప్పినప్పుడు అండి వినాలి. ఇది మీరు వినటమే కాదు, మీ పిల్లలకు కూడా తెలియచేయండి. ఎందుకంటే రాధమ్మ అలా చెయ్యక వినక మన పద్యాలలో ఉన్న గూఢార్థాన్ని అర్థం చేసుకోక ఈరోజు మోసపోయింది. రోజు ఒకసారి ఈ మాట చెప్పకుండా వీడియో మాత్రం కంప్లీట్, నాకు న్యాయం జరిగే వరకు వీడియో మాత్రం కంప్లీట్ చేయండి సమాధానం చేసేస్తుంది మీరు అదమ్మా. అందుకని పిల్లలకి తెలియాలని తెలియచేస్తున్నాను. ఎప్పుడైనా సరే అండి, ఎవరిని గుడ్డిగా నమ్మద్దండి. దొంగ రాస్కెల్స్ మోసం చేసి దుర్మార్గులు ఎక్కువైపోయిన లోకం, మనం దుర్మార్గపు లోకంలో బ్రతుకుతున్నామని ఎవరిని నమ్మొద్దంటూనే నేను ఒక వెధవని నమ్మి మోసపోయానండి. అమ్మున్న నేనే మోసపోయానంటే, అమ్మ ఇల్లు అమ్మ సొమ్ము అనే నేను ఇంత దెబ్బతిన్నానంటే ఎవ్వరు అలా దెబ్బ తినకూడదంటే కొంచెం జాగ్రత్తగా బతకండి. రాధమ్మ అమాయకురాలు కాదు, ఒక వెధవ వల్ల మోసపోయింది అంతే. ఇది అండి కలర్ నేను చెప్పచ్చు, ఇది మస్టర్డ్ కాదు,
కనకాంబరం కలర్ బోర్డర్స్ లో అండి, ప్యూర్ కంచి అండి ఇది, ప్యూర్ పట్టు అండి. ఈ జరీల్లో తేడాలు ఉంటాయి, మీరు ప్రైస్ ని బట్టి జరీలను ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మీరు. సో ఈ క్లాత్ ని బట్టి, క్లాత్ లో వాడే థ్రెడ్స్ కూడా, పట్టులు కూడా తేడాలు ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి ప్రైసెస్ వేరియేషన్స్ లో కొంచెం తక్కువ చేయడం కోసం ప్యూర్ పట్ల మధ్యలో కొంచెం నార్మల్ కలపచ్చు. ప్యూర్ పట్టు బై పట్టు చేసినప్పుడు మనకి ప్రైస్ పెరగచ్చు. అలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది గ్యాప్ బోర్డర్స్ అండి, ఎప్పటికీ లేటెస్ట్ కింద లెక్కండి. మనం మంగళగిరిలో కూడా గ్యాప్ బోర్డర్స్ తెస్తున్నాం. మధ్యలో అన్ని గోల్డ్ చెక్స్ వచ్చినాయి. చీర మంచి కలర్ అండి, ఇది కాఫీ కలర్. కాఫీ కలిపిన తర్వాత కలరా కాదు, మీకు తెలుస్తుంది కదా, ఆరెంజ్ లో ఒక షేడ్ అండి. సో ఈ చీర అంతా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ రన్నింగ్ లోనే కొంచెం చెక్స్ వచ్చి, చెక్స్ కాదు సారీ, లైన్స్ అడ్డంగా వచ్చినాయండి. సో బాగుంటుందండి చీర కట్టుకుంటే, చాలా బాగుంటుంది. దీన్ని బ్లౌజ్ వర్క్ చేయించుకుని లేదంటే ప్యాటర్న్ చేయించుకుని అయినా కట్టుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతానికి ఇప్పటి నుంచి తయారు చేసేసుకుంటాం కదా, నేను అప్పట్లో అలా ఉండేదాన్నండి. ఇంకా అసలు మొత్తంగా అమ్మ అనుకుంటూ వచ్చేసిన తర్వాత అమ్మ ఏది వదిలేస్తే ఆ చీర కట్టుకుని ఇలా బతికేస్తున్నాను. ఇప్పుడు లైఫ్ వేర్, కానీ చాలా అసలు ఎంజాయ్ చేయొచ్చండి కంచిపట్టు చీరలు కట్టుకుని. ఇది స్మాల్ బోర్డర్స్ అండి, కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు, అంటే మా స్వర్ణ లాంటి వాళ్ళు కట్టుకుని చీరలు మాట. ఎందుకు నన్ను మధ్యలో తీసుకొస్తున్నావు అంటారన్నమాట మా పొట్టి గారు. ఇది అస్సలు అండి ఎవర్ లేటెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ప్యూర్ కంచి, ప్యూర్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇంకా దీని గురించి చెప్పడానికి లేదు. రాయల్ బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్, రిచ్ కడ్డీ బోర్డర్ లాగా వచ్చేసినాయి. రెండు వైపులా బోర్డర్ లాగా వచ్చేయటం కదా, కడ్డీ బోర్డర్స్ అండి. స్మాల్ బోర్డర్స్ రెండు వైపులా బోర్డర్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకవైపు బోర్డర్ ఉంటే ప్రైస్ తక్కువ వస్తుంది కదా అని ఒకవైపు తీసుకుంటారు. కానీ అండి మనకి బోత్ సైడ్స్ బోర్డర్స్ ఉండడం వల్ల పట్టుకుంటుందండి ఇక్కడ బరువు. ఇప్పుడు నీది ఎందుకు వదిలేసిందంటే ఇది లైట్ వెయిట్ చీర అలా అడగండి, ఇలా నిలబడుతుందండి. అప్పుడు ఆ వచ్చే అందం వేరు. బరువు చిన్న చిన్న తేడాలతో అండి చీరలు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ చీరలు కట్టేస్తుంది కదా మీ రాధమ్మ. ఈ చీరలో బ్లౌజ్ చూపించడం మర్చిపోయానంట. ఇదిగో అండి బ్లౌజ్, బ్రిక్ రెడ్డేనా కాదు, మెరూన్ రెడ్. రాధమ్మ మా పిచ్చి పిల్ల అంటది మా అమ్మ, తెలుసా మీకు? నిజాలు చెప్పేస్తుంది రాదమ్మ, నా పిచ్చి కూతురు అంటది, అమ్మాయికి అంటది. మా అమ్మ అండి, మా అమ్మ అంతే. మేడం అంతే అన్నట్టు మా అమ్మ అంతే. మా అమ్మ అంతే అండి. ఎందుకో మా అమ్మ గుర్తొచ్చింది. నేనండి సోది ఎక్కువ చెప్తూ కబుర్లు చెప్తూ చీరలు అమ్మేసుకుందాన్ని వాళ్ళకి కబుర్లు చెప్పొద్దు అనుకుంటున్నాను. ఈ చీర ఒకసారి చూపించానండి, రెండోసారి మీ ముందుకు వచ్చింది. పర్లేదు, ఎందుకు రెండోసారి చూపించను. ఇది పళ్ళు అండి, రిచ్ పళ్ళు వచ్చింది. ఇది బెనారస్ కోరా అని చెప్పొచ్చండి. బ్లౌజ్ ఏమో క్రీమ్ కలర్ ఇచ్చారు, సారీ మొత్తం ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా నీట్ గానే జామదాని లాగా వచ్చేసింది. బ్లౌజ్ కలర్ అండి చాలా బాగుంటుందండి. ఇది అఫీషియల్ లుక్. ఒకసారి ఎక్కువ మంది అడిగారు తెప్పిస్తే అని, నేను రెండోసారి తెప్పిస్తే ఎందుకో వీడియోలో తీసుకోలేదు ఎవరు. ఇది స్టైలిష్ అండి. కొన్ని ఎక్కువసార్లు చెప్పకూడదు, అందుకనే ఇది ఇంకా మీ ముందుకు లాస్ట్ టైం వచ్చింది అంతే, ఇంకొకసారి రాదు. అంటే అర్థం ఏంటంటే నేను ఇంకో కబుర్లు చెప్దామని ఏదో మర్చిపోయాను కదా, చెప్పేస్తాను. నేను కొంచెం బాధ వచ్చి కొంచెం తిట్టడం మొదలు పెట్టానండి. ఈ మధ్య తిడతా ఉంటే మా వాళ్ళు, మా అమ్మాయి, మా కన్న, మా అమ్మ, మా అక్కలు, నువ్వు తిట్టకూడదు, నువ్వు మోక్షగామివి కదా, నీ బదులు మీద మేము తిడతాం, మా శాపాలు తగులుతాయి దానికి, నువ్వు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడుకో. చూసారా, ప్రేమ, తల్లి ప్రేమ అంటే అంత గొప్పది. హస్బెండ్ అంటే మా ఆయనేనండి, ప్రపంచంలో మా ఆయన కంటే మంచి మొగుడు ఇంకెక్కడ ఉండడండి. నేను సర్టిఫికెట్ ఇచ్చాను. మా ఆయన బంగారం. ఇదేంటిది చీరల మధ్యలో మీ ఆయన ఎందుకు అని చెప్తాను ఎప్పుడో కదా. మా ఆయన బంగారం అండి. ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చారు. అలాంటి దేవుడు ఇంకెవరికి దొరకడు, నాకు తప్ప.
ఇదండి క్రేప్ సిల్క్ అండి, క్రేప్ జార్జెట్ లాగా అసలు స్మూత్ గా వచ్చింది. దీనికి బెనారస్ బోర్డర్స్ ఇచ్చారండి. ఆ మిల్క్ వైట్ అనొచ్చు, హాఫ్ వైట్ అనొచ్చు, పింక్ ఫ్లవర్స్. ఇది కట్టుకుంటే ఒక రేంజ్ అండి. ఇంకా నేను దీని ప్రైస్ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. ఇందులో 40,000, 60,000, 80,000 శారీస్ వరకు నేను చూశాను. సో అవి మీ ముందుకు తీసుకురాను, నేను కట్టుకొని వస్తాను తప్పితే తీసుకురానండి. బ్లౌజ్ చూడండి, బెనారస్ అసలు ఒక రేంజ్ అండి ఈ చీర మాత్రం. ఇది కూడా ఎవరు తీసుకోపోయినా పర్లేదు అన్నట్టుగా ఉందన్నమాట ఈ చీర. దీని టెంప్ట్ చేసేస్తుందండి ఈ చీర. ఆల్రెడీ కొన్ని దాచాను, అందుకని ఇవి దాచట్లేదు. నువ్వు అమ్మడానికి తెచ్చుకున్నావా లేదంటే కట్టేసుకోవడానికి తెచ్చుకున్నావా అంటారన్నమాట. అసలు ఒక రేంజ్ అండి ఈ చీర. ఇది కట్టుకుని ఫీల్ అయ్యే వాళ్ళకి, ఈ ఈ ఈ మెటీరియల్స్ తెలిసిన వాళ్ళు ఈ ప్రైస్ అసలు తోచ్ అనుకుని కొనేసుకోవచ్చు అన్నమాట. అంత రీజనబుల్ ప్రైస్. నేను అంత మెన్షన్ చేస్తున్నానంటే ఎంత రీజనబుల్ గా ఇస్తున్నానో ఆలోచించండి. ఇది రా సిల్క్ అండి, కాపర్ జరీ అండి. పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చింది. ఇవన్నీ ఒక రేంజ్ అండి. ఒక నెక్స్ట్ లెవెల్ అంటారన్నమాట. మనం ప్రతి అంటే చీరలు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. అన్ని మెటీరియల్స్ లోని ఒకటి ఉంచుకోవాలి అని అనుకుంటే డార్క్ కలర్స్ ఇవి పార్టీ వేర్ కదా. సో ఈ చీర ఖచ్చితంగా ఒకటి మన వార్డ్రోబ్ లో పెట్టేసుకోవచ్చు. అలాంటి చీరల్లో ఇది ఒకటి. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి సింగిల్ బార్డర్ ఇస్తారు. రన్నింగ్ లో కట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం సారీ మొత్తం పైన కింద సింగులర్ బార్డర్స్ వచ్చి రిచ్ పళ్ళు వచ్చి బుట్టి వచ్చిందండి. అంత కాపర్ కలరా గోల్డ్ కలరా అన్నట్టు సిల్వర్ అది మిక్సింగ్ గా కనిపిస్తూ ఉంటాయి ఇవి. ఇవి ఒక రేంజ్ అండి, ఫ్యాన్సీగా కనిపిస్తారు ఆ సిల్క్లు. వీటి అందం వేరు కదా, అందుకని ఈ చీర ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదు. ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైనర్ పీస్ అండి. రాధమ్మ దగ్గర బొటిక్ అనొచ్చేమో దీన్ని. నేను అంతలాగా ఎతికి తెస్తున్నాను. మీరు నా చీరలు కట్టుకున్నారంటే నాకంటే అందంగా కనిపిస్తారు. ఇదే నువ్వు అందంగా ఉంటావా అని మాత్రం అడగండి. అమ్మ భక్తులు ఎప్పుడు అట్రాక్టివ్ గా ఉంటారు, అందంతో సంబంధం ఉండదు. ఇది కూడా జార్జెట్ అండి, బెనారస్ జార్జెట్. చాలా డిఫరెంట్ గా వచ్చింది. పళ్ళు అంతా రిచ్ పళ్ళు ఇచ్చారు. సారీ వితౌట్ బోర్డర్స్ కింద తీసుకోవాలండి. సన్న లైన్లో ఇచ్చి లెహరియాస్ ఇచ్చేసి బాందిని ప్రింట్ ఇచ్చారండి. ఇది మీరు తీసుకున్న తర్వాత డ్రై వాష్ కి ఇచ్చుకోవాలండి, లేదంటే రోలింగ్ కి ఇచ్చుకున్నా సరిపోతుంది. ఇది బ్లౌజ్ అండి. పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ మాత్రం ఇలా ఇచ్చారు. నేను చెప్తున్నాను కదా, యుఎస్ లోని అలా ఫారిన్ లో ఉండే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. లేదు, ఇప్పుడు ప్రతి వాళ్ళు అన్ని చీరలు కడుతున్నారు. మనం స్టైలిష్ గా కనిపించాలి అని అనుకుని డిఫరెంట్ గా ఎక్కువ కట్టేసామా అని అనుకుంటే ఇది నా వరకు ఇది డిఫరెంట్ సెలెక్షన్ అవుతుంది ఖచ్చితంగా. ఈ చీర బెనారస్ జార్జెట్ లో ఒక డిఫరెంట్ పీస్ అండి. ఇంకా ఇది కొంచెం తక్కువ ప్రైస్, టిష్యూ ఆర్గంజా అండి. ఇది అది కూడా వర్క్ అండి, బీడ్స్ వర్క్, ఫ్యాన్సీ శారీ మాట. టిష్యూ వల్ల మొత్తం శారీ పింక్ కలరే కానీ మనకి షైనింగే కనిపిస్తుంది అండి. పింక్ కనిపిస్తుంది, కాపర్ కలర్ లాగా కనిపిస్తుంది. మధ్యలో వైట్ స్టోన్స్ వర్క్ చేశారు, పేస్ట్ చేశారు. బోర్డర్స్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్, బీడ్స్ తోటి, చిప్స్ తోటి, వైట్ స్టోన్స్ తోటి ఇచ్చారు. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ లో కూడా మనకి హ్యాండ్స్ కి ఇలా వర్క్ ఇచ్చారు. ఖచ్చితంగా బాడీకి కూడా ఇస్తారు. ఇది నెక్కలు కూడా ఇచ్చారు. చాలా బాగుందండి. ఇది పార్టీ వేరు, రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది. స్కాలప్ బోర్డర్స్ లాగా వచ్చేసిందండి. ఇదంతా చాలా అసలు సింపుల్ గా నీట్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అన్నమాట ఈ చీర. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. చీరలు నచ్చినాయి అందిన వాళ్ళు బాగున్నాయమ్మా, థ్యాంక్ యూ అమ్మ అని పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నాం మేము. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ తో సెమీ టస్సర్స్, దట్టు గోల్డ్ చెక్స్ లాగా ఇచ్చారండి. ఇది పళ్ళు చూడండి. అసలు ఇంత వర్క్ తో అసలు ఈ ప్రైసెస్ మనం వీళ్ళకి అసలు గ్రేట్ అండి. మనకి చాలా మంచి ప్రైస్లతో ఇస్తున్నారు. ఇవి బయట మనకి షోరూమ్స్ లో 8-9 వేలు ఈజీగా అమ్మేస్తారండి. ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఇందులో ఉన్న బ్లౌజ్ ఇదే వేసుకుంటే బాగుంటుంది. మామూలుగా నేను బ్లౌజ్ ప్యాటర్న్ చేయించుకోండి అని చెప్తాను కదా, ప్యాటర్న్ అవసరం లేదు. ఇదే బ్లౌజ్ ని ఈ హ్యాండ్స్ పెట్టించేసుకుని బాడీ అంతా మీకు నచ్చిన నెక్ డిజైన్ పెట్టించుకుని కుట్టించుకుంటే ఇంక ఇది వేసుకుంటే ఒక కంచిపట్టు చీర ఇప్పుడు మనం 25,000 రూపాయల చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత లుక్ వచ్చేస్తుంది. కానీ కలర్
డల్ కలర్ అండి, ఇది కాపర్ కలర్ లాగే వస్తుంది. ఇది ఈ కలర్ నచ్చి ఎక్కువ డార్క్ కలర్స్ కట్టి ఉండడం వల్ల నాకు ఈ కలర్స్ వాల్యూ తెలుస్తుంది ఈ మధ్య. నాకు జనరల్ గా డార్క్ కలర్స్ ఇష్టం అండి. పక్కాగా చెప్పాలంటే డార్క్ కలర్స్ లోకి నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా అసలు చూడగానే ముందు ఐస్ స్కాన్ చేస్తాయి. కానీ ఈ కొన్ని డిఫరెంట్ కలర్స్ చూస్ చేస్తున్నాను ఈ మధ్య, అవి చూసి ఎక్కువ కొనటం వల్ల. ఇంకా ఇది కంచిపట్టులోనే ఎవర్ గ్రీన్ కాంబినేషన్, లైట్ గ్రీన్ కి రామనీలం కలర్, మంచి కలర్ అండి, సల్ఫర్ కలర్ అంటారు కదా. ఇవి స్టార్టింగ్ లో ఎక్కువ ఇచ్చేదాన్ని, అప్పుడు తక్కువ ప్రైస్ ఉండేవి. ఇప్పుడు ఇది క్వాలిటీ కొంచెం బెటర్ క్వాలిటీ, వాటికంటే మంచి క్వాలిటీ. సో అమ్మకు కూడా కట్టొచ్చు అన్న ఉద్దేశంతో కూడా వచ్చినాయి. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, రిచ్ పళ్ళు వచ్చింది, బ్యాక్ సైడ్ నీట్ గా వచ్చిందండి. బ్యాక్ సైడ్ కూడా మనకి నీట్ గా వచ్చింది. బోర్డర్స్ సిమిలర్ బోర్డర్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ ఇది సిమిలర్ బోర్డర్స్. నలిపేస్తుంది రాదమ్మా, నలపట్లేదు, మీకు జాగ్రత్తగా చెప్తాను. అయితే మీకు, లేకపోతే మా అమ్మలకి, నా అమ్మోరు తల్లికి, నా హాసిని తల్లికి. ఇదిగో ఎన్ని కబులు చెప్పానో చూడండి. ఒక్క చీరకి ఈవేళ కొంచెం సోద ఎక్కువ చెప్పాను కదా, ఇంక ఇక్కడ నుంచి అస్సలు మాట్లాడినా. గుడ్గాల్లాగా చీరలన్నీ చూపించేస్తాను. నేను చిక్కిపోయానని చెప్పకండి ఎవరని. అంటే చెప్పండి అనమాట. ఏదైనా వద్దు, ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని వద్దు అంటే చెప్పు అని అర్థం అంటండి. చిన్నప్పుడు ఏదో సినిమాలో విన్నాను. కొంచెం ఇది ఒకసారి కట్టుకుని ఐరన్ చేయించుకున్నానండి. కాదు, అమ్మకి కట్టిన తర్వాత ఒకసారి కట్టుకున్నాను. ఇది రెండోసారి కట్టుకున్నాను కదా, కొంచెం నలిగినట్టుండి జరిగిపోతుంది చీర. ఓకే, టస్సర్ అండి, ఒక రేంజ్ అండి. దీన్ని చూస్తూ ఇంకో మాట చెప్తున్నానంటే సరిగ్గా చూడకుండా చెప్పేస్తున్నాను కబుర్లు అని అర్థం అన్నమాట. ఇది పింక్ అండి, మధ్యలో కలర్ ఏమనాలి, లావెండర్ అండి. డిసెంబరం పూలు ఉంటాయి కదా, ఆ కలర్ అండి. అసలు బార్డర్లోనేమో పింక్ ఇచ్చారు. చీరంతా డిజైన్ అండి, లతల్లా అల్లేశారు. చాలా బాగుంది చూడండి. అసలు పళ్ళు ఎంత బాగుందో. నెమళ్ళు ఇచ్చారండి. బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు జనరల్ గా. అదిగో చూసారా, టస్సర్ అండి, ప్యూర్ అండి క్వాలిటీ. ఇందులో టస్సర్స్ మనం 2000 నుంచి ఒక 25,000 వరకు నేను తీసుకొచ్చాను. కొన్ని నేను మా అక్క వాళ్ళు తీసుకున్నారు, కొన్ని నేను కట్టుకున్నాను, కొన్ని అమ్మాయిని సేల్ చేశాను. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మడత మారిపోయింది ఇది. ఇంకా ఈ చీర నన్నే చూస్తుంది, నన్నే ఊరిస్తుంది. ప్రీతి రెడ్డి, మల్లారెడ్డి గారి కోడలు కట్టిందండి. ఆమెనో లేకపోతే ఎవరిదో చూశాను. ఈ కలరే కట్టి దానికి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నారు. బెనారస్ రా సిల్క్ లాగా వచ్చిందండి. అసలు ప్యూర్ అండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పిచ్చారు నాకు. దీనికి నేను ఎష్యూరెన్స్ ఇవ్వలేను, కానీ వాళ్ళైతే హ్యాండ్లూమ్ అండి. ఈ బార్డర్స్ చూసారా ఎలా ఉన్నాయో, హ్యాండ్లూమ్ అండి. థ్రెడ్ వర్క్ అండి, బార్డర్ అంతా మీనాకారి వర్క్ అంటారు కదా, అలా కలర్ థ్రెడ్స్ ఇందులో వాడడం వల్ల మనకి ఇంత ప్రైస్ అయిపోయింది. దీనికి బ్లౌజ్ వీరు ప్లెయిన్ ఇస్తారు మనకి. మనం ఇలా మ్యాచ్ చేసుకుని అసలు దీన్ని ప్యాటర్న్ చేయించుకుని కుట్టించుకుంటే బాగుంటుందని పక్కన పెట్టి సేల్కి పెట్టి, సేల్లో ఎవరికి ఎక్కకపోతే అప్పుడు నేను కుట్టించుకుందాంలే అని పెట్టానండి. నాకు ఎందుకో ఈ కాఫీ కలర్ బాగా నచ్చింది. దీని మీద పింక్ గ్రీన్ కాంబినేషన్స్ లో ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్స్ తోటి కొంచెం జరి మెరుస్తుంది, కొంచెం మరవట్లేనట్టు కనిపిస్తుంది. బ్లౌజ్ మనకి మీకు ఇందులోనే ఉన్నది కావాలన్నా కూడా చూపించేస్తున్నాను. ఇలా లైన్స్ ఇచ్చారు, దీనికి సింగిల్ బోర్డర్ ఇస్తారండి, సింగిల్ సైడ్ ఇలాగా. ఇది దీని వల్ల ఏంటంటే మనం హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇందులో వేసుకున్నా కూడా బాగుంటది, కానీ నాకు అలా గా కనిపిస్తాం రెగ్యులర్ గా కాకుండా అన్న ఉద్దేశంతో ప్యూర్ బెనారస్ అండి. ఇది బ్లౌజులు నా దగ్గర 3000 4000 అంటున్నాను కదా, ఆ ప్రైస్లదేనండి అది. నాకు ఇష్టం, అందుకనే కొనుక్కొచ్చేస్తున్నాను. ఎవరు సేల్ అని పర్పస్ అని కాకపోయినా, ఎవరికి నచ్చకపోయినా నేను వాడుకుంటాను కదా, అందుకని తెచ్చాను. ఇది ఇలా ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టి పేమెంట్ చేస్తే పంపించేస్తా. ఇంకా ఇది మినిమంగా నేను అన్ని రేంజెస్ ప్రైసెస్ వేసాను కదా, ఇది కూడా చాలా బాగుంది. జార్జెట్ అండి, జార్జెట్ బోర్డర్స్ ఏమో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. గోల్డ్ థ్రెడ్, సేమ్ కలర్ థ్రెడ్ వాడడం వల్ల కొంచెం లుక్ మారింది. పళ్ళు మనకి ఇంకా దీనికి ఏం చేయించక్కర్లేదు. మొత్తం బోర్డర్స్ 2 sides 3 sides ఇలా ఇచ్చేసారు. ఇందులో బ్లౌజ్ డిఫరెంట్ గా జార్జెట్ క్లాత్ ఇచ్చారండి. దీన్ని మీరు నచ్చినట్టు ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకోవచ్చు, ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని వేసుకోవచ్చు. ఉంటే ఇలాంటి చీరలు కండి మాక్సిమం చూసారా నేను ఎలా మ్యాచ్ చేసుకుంటాను. మనకి ప్రైసెస్ ఎక్కువ పడిపోతున్నాయి కదా,
చీరల కంటే బ్లౌజులు కుట్టించడానికి ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి, నాకు అలా అనిపిస్తుంది, అది నిజమో కాదో. సో నేను అందుకని ఆ చీర మీద ఈ చీర మీద ఈ చీర మీద ఆ చీర మ్యాచ్ చేసేసుకుంటూ ఉంటాను. ఎక్కువ చీరలు ఉండడం వల్ల, ఎక్కువ అవే కలర్స్ రిపీట్ అవ్వటం వల్ల నాకు ఇది కూడా కంచి అండి. ఇంక ఇది ఓపెన్ చేయను, ఇది నచ్చితే ప్రైస్ మెన్షన్ చేస్తాం కాబట్టి నేను అమ్మకన్నా కట్టేసుకుంటాను కదా అని. ఇది బ్లౌజు, బోర్డర్స్, పళ్ళు అంతా ఈ గ్రీన్ వస్తుందండి, సింగిల్ నేత ప్యూర్ పట్టండి. ఇంకా ఇది వరకు స్టార్టింగ్లో ఇచ్చాను కదా అలాంటి చీర, మీకు నిజంగా నచ్చి ప్రైస్ మెన్షన్ చేస్తాం కాబట్టి తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రము అడగండి. ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి పే చేసిన తర్వాత ఫోటో తీసి పెడతాను ఒకవేళ బ్లౌజ్ కావాలంటే. అది గ్రీన్కి బోర్డర్. ఇవి రెగ్యులర్ ప్యాటర్న్స్ 3 కలర్స్లో. మనం కంచి చీరలు వేసామంటే ఖచ్చితంగా ఇదొక చీర లేకుండా కంచి కంప్లీట్ అవ్వకూడదు కాబట్టి ఇలా మీ ముందుకు తీసుకొస్తాను. ఒక చీరన్నా ఇలా 3 కలర్స్లో వచ్చింది. ఇవి కూడా డూప్లికేట్స్ వచ్చినాయండి. ఇవి కూడా మరి పిచ్చి క్లాత్లు వచ్చేస్తున్నాయి. ఈ క్లాత్ అసలు ఎన్నిసార్లన్నా కట్టుకోవచ్చు. నేను హాసిని అమ్మవారికి కూడా కట్టానండి. ఇది చాలా బాగుంటున్నాయి. ఇవి ఎవరికైనా నచ్చితే గంగా జమున బోర్డర్స్, బ్లూ అండ్ రెడ్ బోర్డర్స్లో 2 కలర్స్ హాఫ్ ఇచ్చి ఒక రేంజ్లో డిజైన్ చేశారు. ఇవి మనం కావాలంటే డ్రెస్సుల కింద కూడా ప్యాటర్న్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టించుకోవచ్చు. ఈ చీర ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది బెనారస్ జార్జెట్లో మైసూర్ క్రేప్లో సెమీ అండి, సెమీ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. బ్లౌజు, పళ్ళు, బోర్డర్స్ సిమిలర్ కలర్స్ అండి, అరటి మువ్వు కలర్ అంటారు కదా అలా వచ్చి బాటిల్ గ్రీన్ మధ్యలో వచ్చింది. ఇవి ఇంకా ఇవి చూపించడానికి కూడా అవసరం లేదండి. ఈ కలర్ లేదా కొనుక్కోవచ్చా, ఈ ప్రైస్ నేను పెట్టగలను అంతే. వాటితోటి మీకు బెనారస్ క్లాత్లు. ఇది కంచి కాటన్ చీర అండి, ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకోండి. ఇంకా 2 చీరలు చూపించిన. ఈ రోజుకి ఇదే చీరలతో బోల్డ్ కబుర్లతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.